ఏదైతే నిన్న గుడివాడ ఇన్సిడెంట్ మీదన జగన్ తీవ్ర స్థాయిలో స్పందించుకొచ్చారు. దాంతోపాటుగా రాష్ట్రంలో జరుగుతున్న అంశాలన్నిటి మీదన పోలీసు యంత్రాంగాన్ని వాళ్ళ అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే గొంతుకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వంలో ఉన్నామా అన్న సందేహం కలుగుతుందని మండిపడ్డారు. ప్రశ్నించే హక్కుతో పాటు నిరసన వ్యక్తం చేయడం అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటివి. ప్రజలు తమ సమస్యలు ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం కోరడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కులని చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం నిర్దాక్ష్యంగా అణచివేస్తుంది. పోలీసు యంత్రాంగాన్ని వారి అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే గొంతుకులు నొక్కేస్తోంది. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వంలో ఉన్నామా అనేది అని సందేహం కలిగే స్థాయికి చేరింది. ప్రజలు తమ సమస్యలు లేవనెత్తినా, వాళ్ళకి మద్దతుగా విపక్షం గళం విప్పినా ప్రభుత్వం సహించడం లేదు. దారుణంగా వేధిస్తున్నారు. లేని కేసులు సృష్టిస్తూ వారి గళాన్ని నొక్కడంతో పాటు అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లే ఉండకూడదన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రక్రియలో రాష్ట్రంలో ఏ ఒక్కళ్ళని కూడా ఈ ప్రభుత్వం విడిచిపెట్టడం లేదు. అలా ప్రజాస్వామ్య స్ఫూర్తి, పౌర హక్కులకు తీవ్ర భంగం కలిగిస్తున్నారు. దీని వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించడంతో పాటు ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలి. అలాగే ప్రశ్నించే ఏ గొంతుగా ఉండకూడదన్నది ఈ ప్రభుత్వ లక్ష్యంగా అనిపిస్తుంది. ఈ దిశలో ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలు పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్యాన్ని అణచివేసేలా వ్యవహరిస్తున్న తీరుకి ఈ ఘటనలు అద్దం పడుతున్నాయంటూ దీంట్లో గుంటూరు మిర్చి యార్డ్ ఘటన ఫిబ్రవరి 19న జరిగింది. సత్యసాయి జిల్లా రామగురిలో జరిగినటువంటి ఇన్సిడెంటు ఏది బీసీ నాయకుడు కుమరం లింగయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళినటువంటి సందర్భంలో జరిగిన దాళ్ళు. ప్రకాశం జిల్లా పొదిలిది, అట్లాగే చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఇష్యూ, సత్తెనపల్లి ఇష్యూ వీటన్నిటిని టచ్ చేస్తూ టార్గెట్ పెట్టుకుని అందరి మీద కేసులు పెడుతున్నారు అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు.